దేవుని వాక్యపు వెలుగులో మన జీవితం పరిశీలించుకొనొచ్చు. వాక్యం ద్వారా మనం పొందేటువంటి ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహాన్ని బట్టి కృతజ్ఞతతో నింపబడిన వారమై మన ప్రభువును హృదయమారా ఆరాధించి ఘనపరుచుదాం. కీర్తన 145. మొదటి 4 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. Psalm 145 verse 1 to 4. మొదటి 4 వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. చదివిన మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడి మన హృదయములను కృతజ్ఞతతో నింపి తద్వారా ప్రభువును హృదయం ఆరాధించి వారినిగా మనల్ని సిద్ధపరచునుగాక. కీర్తన 145 3వ వచనంలో యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. మన ప్రభు ఆయన మహాత్మ్యము గలవాడు, ఆయన మహిమగల రాజు, ఆయన అధిక స్తోత్రము నొందతగినటువంటి ప్రభువు. Is worthy to receive all our honor, glory and majesty and worship and praises. అలాంటి దేవుడు మన మధ్యలో ఆయన మనందరి ఆరాధనల కొరకై ఆయన వేచి ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రభువును ఆరాధించుటల్లో ఆ ప్రభు యొక్క మహాత్మ్యమును మనం ఎలా గ్రహించగలం? ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము ఎలా గ్రహించగలం? దేవుని వాక్యం చెప్పుచుంటున్నది, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. ఆయన గొప్పతనము, ఆయన యొక్క గ్రేట్నెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు అండర్స్టాండ్, టు కాంప్రిహెండ్. ఒక మానవుడు దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ కొద్ది వరకైనా మనము ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని గ్రహించగలము. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడు మనకు తెలియజేసిన సంగతులను బట్టి మన ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోగలం. కాబట్టి ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకొని మనము ఆ ప్రభువును హృదయమారా ఆరాధించి ఘనపరచబద్ధులముగా ఉంటున్నాం. ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు తగినటువంటి మహాత్మ్యమును, ఆయనకు తగిన ఘనతను ఆయనకు మనము ఆరోపించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కీర్తన 145లో ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక సంగతి ఇక్కడ 4వ వచనములో దావీదు తెలియజేస్తుంటున్నాడు. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, 10వ వచనం కూడా చదువుదాం. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. కాబట్టి ఇక్కడ ఒక రహస్యాన్ని దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. మన దేవుని యొక్క మహాత్మ్యమును, అంటే ఆయన యొక్క గ్రేట్నెస్ను తెలుసుకోగలిగిన మార్గం ఏంటి అంటే, దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. అంటే దేవుని యొక్క క్రియలను మనం గనక ధ్యానించి వాటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించగలిగితే ఆ క్రియలే దేవుని యొక్క మహాత్మ్యమును, దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు వివరించేవిగా ఉంటున్నాయి. తద్వారా ఆ క్రియలను బట్టి ఆ క్రియలే నిన్ను ఒక ఆరాధికునిగా మార్చేవిగా ఉంటున్నాయి. ఆ క్రియలే నువ్వు గ్రహించినప్పుడు నీలో నుంచి ఈ దేవునికి ఇష్టమైన ఆరాధనను అవి తీసుకొని వచ్చేవిగా ఉంటున్నాయి. గనక ఉదయకాల సమయమున మన ప్రభు యొక్క క్రియలను మనము ధ్యానించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ ప్రభు యొక్క క్రియలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ క్రియలలో ఉన్నటువంటి మహాత్మ్యమును, ఆ క్రియలలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క గుణలక్షణములను మనము గ్రహించాలి. ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క క్రియలను మనం బాగా గ్రహించగలుగుతామో ఆ క్రియలే మనలో
కృతజ్ఞతాస్తుతులను జనింపజేసేవిగా ఉంటున్నాయి. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. కీర్తన 145లో దేవుని యొక్క క్రియలను 5 విధాలుగా మనము వివరించే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా హిస్ వర్క్స్ ఆర్ మైటీ వర్క్స్. ఆ దేవుని యొక్క క్రియలు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసేవిగా ఉంటున్నాయి, ఆయన శక్తిని తెలియజేసేవిగా ఉంటున్నాయి. మరొక మాటలో చెప్పాలంటే ద వర్క్స్ ఆఫ్ హిస్ మైటీనెస్. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనము ఆయన యొక్క శక్తిని క్రియలలో మనం గ్రహించగలం. చూడండి 5వ వచనం నుంచి, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. దేవుని యొక్క క్రియలు ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే వాటిని ఆశ్చర్య కార్యములు అంటున్నాడు. 4వ వచనం చివరి భాగంలో కూడా అవి పరాక్రమ క్రియములు అంట, ఆశ్చర్య కార్యములంట, భీకర కార్యములు అంట. కాబట్టి దేవుని యొక్క క్రియలు ఎలాంటివి అని మనం ఆలోచించినట్లయితే ఆయన క్రియలు పరాక్రమ క్రియలు, ఆయన క్రియలు ఆశ్చర్య కార్యములు, ఆయన యొక్క క్రియలు భీకర కార్యములు. కాబట్టి ఇటువంటి కార్యములు చేయగలిగిన మానవులు కానీ ఎవరే కానీ లేనే లేరు. అంటే ఆయన యొక్క పరాక్రమం అంటే ఆయన యొక్క శక్తిని అవి వివరిస్తూ ఉంటున్నాయి. దేవుని యొక్క శక్తి సామర్థ్యములు మనకు ఏమాత్రం అర్థం కావు. అంటే ఆయన అంత శక్తి కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన శక్తికి, ఆయన జ్ఞానానికి మితి లేనిదిగా ఉంటున్నది. కాబట్టి అంతేకాదు ఇక్కడ ఆయన ఆ కార్యములు ఆశ్చర్య కార్యములు అని ఎప్పుడైతే దావీదు అంటున్నాడో దానిలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే దేవుడు అంత జ్ఞాని అయిన వాడుగా ఉంటున్నాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత దావీదు అంటున్నాడు నీ కార్యములు భీకర కార్యములు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన కార్యాలు కనుక మనం ధ్యానిస్తే వాటిని బట్టి మనము అంటే భయముతో వణికిపోయే వారముగా ఉంటాం. అంటే అంత భీకర కార్యములు ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ఎదుట ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేసినప్పుడు ఇశ్రాయేలు భయకంపితులైపోయినారు. ఇశ్రాయేలు మధ్యలో ఆయన ఆ యొక్క సియోను కొండ మీదకి దిగి వచ్చినప్పుడు వారెంతో వణికిపోయినారు. అంతేకాదు దావీదు ఎప్పుడైతే మానవుని యొక్క సృష్టిని గురించి ఆలోచించినప్పుడు 139వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే చూడండి, 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియంలో నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. 14వ వచనం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి మానవుని యొక్క సృష్టిని ఆలోచించినప్పుడే దావీదు అంటున్నాడు నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, భీకర కార్యములు, అందుకే నాకు భయము వణకు పుట్టుచున్నది అని దావీదు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుని క్రియలు అవి పరాక్రమ క్రియలు, ఆశ్చర్య కార్యములు. మీరు ఒక్కసారి ఈ సృష్టి యావత్తును ఆలోచించినట్లయితే ఆ భూమి, ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలు, ఆ విశ్వము, ఆ గెలాక్సీసు అన్నటువంటి ఎన్నో ఉన్నతమైన సంగతులు ఆలోచిస్తూ వెళ్ళినట్లయితే, వాటి ఒక్కసారి గమనిస్తూ వెళ్ళినట్లయితే అసలు ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనను మనం ఊహించగలమా? ఆయన అన్నాడు నా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇమాజిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ యువర్ మైండ్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సచ్ ఎ గ్రేట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు అంత గొప్ప దేవుడు, ఆయనను మన మనసులో ఇమాజిన్ కూడా చేయలేము. అందుకని ఆయన పరాక్రమ గల దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు, భీకర కార్యములు ఆయన చేయువాడుగా ఉంటున్నాడు. ఒకసారి సముద్ర ఒడ్డున మీరు నిలబడి ఆలోచించినట్లయితే ఆ అలలు శబ్దము, ఘోషించే శబ్దం వింటూనే భయము వణుకు పుడుతుంది. ఆయన కార్యములు అలాంటి గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఆ ప్రభు యొక్క కార్యములు ఆయన శక్తిని మనకు వివరించేవిగా ఉంటున్నాయి. హిస్ వర్క్స్ ఆర్ రివీల్ హిస్ మైటీనెస్. ఆయన యొక్క కార్యములు ఆయనకు శక్తిని బయలుపరిచేవిగా ఉంటున్నాయి. కాబట్టి మొట్టమొదటిగా ఆ ప్రభు యొక్క కార్యాలను దావీదు ఏమని వివరిస్తున్నాడంటే ద వర్క్స్ ఆఫ్ హిస్ మైటీనెస్ అని, ఆయన అంటే ఆయన శక్తి కలిగిన కార్యములు అని దావీదు అంటున్నాడు.
కాబట్టి ఆ శక్తి కలిగిన కార్యములను బట్టి నిన్ను నన్ను ఆయన సృష్టించినాడు. మంటి ముద్దని తీసుకొని ఆయన రూపం ఇచ్చినాడు. తల్లి గర్భంలో నిన్ను రూపించినాడు. ఒక మానవునిగా ఆయన ఈ లోకంలో జన్మింపజేసినాడు. ఆయన నీలో జీవాన్ని పోసినాడు. ఆయన ప్రాణమే, ఆయనకు జీవమే, ఆయన ఊపిరే నీలో ప్రాణముగా ఉంటూ ఉన్నది. ఆయనటువంటి బలమైన కార్యాలు చేతనే నీ లోకంలో ఒక మానవుడిగా సృష్టించి ఈ లోకంలో నిన్ను జన్మింపజేసిన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీ దేవుడు ఎంతో గొప్పవాడు. నీ సృష్టికర్త భీకర కార్యములు చేయగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. రెండవదిగా దావీదు ఇక్కడ దేవుని కార్యాలను ఆయన ఏమని వివరిస్తూ ఉంటున్నాడంటే 7వ వచనం నుంచి మనం చదువుదాం 10వ వచనం వరకు. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తి వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. రెండవదిగా ద వర్క్స్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అని దావీదు అంటున్నాడు. దేవుని యొక్క క్రియలు ఆయన మంచితనమును మనకు తెలియజేసేవిగా ఉంటున్నాయి. మరొక మాటలు చెప్పాలంటే దేవుని యొక్క మంచితనమును బట్టి ఆయన జరిగించే క్రియలుగా అవి ఉంటూ ఉన్నాయి. చూడండి, ఆయన మహాదయాళుత్వమును గూర్చి వారు ప్రకటించెదరు. ఆయన యొక్క కార్యములు ఎలాంటివంటే దే ఆర్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన దయాళుత్వముతో, కృపతో నింపబడిన క్రియలుగా ఉంటున్నాయి. అవి కనికరముతో నింపబడిన క్రియలుగా ఉంటూ ఉన్నాయి. అంతేకాదు ఆయన ఎంతో క్షమించేటువంటి దీర్ఘశాంతముతో నింపబడిన క్రియలుగా ఉంటున్నాయి. అంతేకాదు దానిలో దర్ ఇస్ అ గ్రేట్ మర్సీ. ఆయన యొక్క గొప్ప దయ అందులో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఆయన క్రియలన్నిటిలో కేవలం ఆయన యొక్క మంచితనం అనేది బయలుపరచబడుతున్నది తప్ప ఎక్కడే కానీ ఆయన యొక్క ఈ లోక రీతిగా మనం చూసేటువంటి ఆ క్రియలు ఆయనలో కనబడడం లేదు. ఆయనలో కోపముతో నింపబడిన, లేకపోతే నిన్ను అసహించుకునేటువంటి క్రియలు కానీ, నిన్ను నాశనం చేయాలని ఆలోచనలతో కలిగేటువంటి క్రియలు కానీ ఆయనలో ఎక్కడే కానీ లేనే లేవు. ఆయన క్రియలన్నీ కృపతో నింపబడినవి, దయతో నింపబడినవి, వాత్సల్యముతో నింపబడినవి, ఆయన దీర్ఘశాంతముతో నింపబడిన క్రియలు. ఆయన అందరికీ ఉపకారిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అందుకని ప్రేమైన సోదరి సోడ, దేవుడి లాంటి దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన కృపాతిశయుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు గనక నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టలేదు. నీ కొరకై నా కొరకై తన ఒక్కగానొక్క కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన లోకానికి పంపించినాడు. మనందరి నిమిత్తమై ఆయన సిలువలో ఆయన నలగొట్టిన వాడుగా ఉంటున్నాడు. మనందరి శిక్ష ప్రభు మీద ఆయన వేసిన వాడుగా ఉంటున్నాడు. మనందరి పాప శిక్ష క్రీస్తు మీద వేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన సిలువలో మరణించి పాతిపడి తిరిగి లేచడం ద్వారా ఆ ప్రభు మనల్ని సంపూర్ణంగా క్షమించి కడిగి పవిత్రపరిచిన వాడుగా ఉంటున్నాడు. మన పాపములన్నిటి నుంచి మనకు ఆయన విడుదల కలగజేస్తున్నాడు. కాబట్టి నేను ఆ రక్షణ మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ దేవుని యొక్క దయాళుత్వం ఎంత గొప్పదో మనము గ్రహించగలిగే వారముగా ఉంటాం. ఆయన ఎంత దీర్ఘశాంతుడో, ఎంత కృపాతిశయం గలవాడో మనం గ్రహించగలిగే వారముగా ఉంటాం. అంతేకాదు దేవుని వాక్యం చెప్పుచున్నది ఆయన అందరికీ ఉపకారి. కాబట్టి ఆయనలో ఎటువంటి తారతమ్యాలు లేవు. ఆయన ఎటువంటి డిఫరెన్స్ చూపించేవాడు కాదు. ఆయనకు చదువుకున్నవారు చదువులేని వారు సమానం, ఆయనకు ధనికులు దరిద్రులు సమానం, ఆయనకు ఉన్నత కులస్తులు తక్కువ కులస్తులు సమానం, ఆయనకు తెల్లని వారు నల్లని వారని లేదు. కాబట్టి యూదులని అన్యులని లేదు, అందరినీ ఆయన సమానముగా చూసిన వాడు. అందుకనే మన దేవుడు యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఆయన అందరికి ఉపకారి గనుకనే నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క గొప్ప రక్షణను పొందిన వారముగా మనం ఉంటున్నాం. ఒకవేళ ఆయన అందరికి ఉపకారి కానట్లయితే నీవు నేను ఏర్పరచబడే వారం కాదు. మనం ఎప్పుడో నశించిపోయే వారం, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారముగా ఉండేవారం. కానీ ఆ ప్రభు అందరికీ ఉపకారి. అందుకనే ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పరచుకొని రక్షించి తన బిడ్డలుగా, తన రాజ్య వారసులుగా, తనతో కూడా ఎగలండే భాగ్యం అనుగ్రహించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి రెండవదిగా
ద వర్క్స్ ఆఫ్ హిస్ గుడ్నెస్. ఆ దేవుని యొక్క మంచితనాన్ని ఆయన క్రియలు వెల్లడి చేసేవిగా ఉంటున్నాయి. ఆయన యొక్క దయాళుత్వాన్ని, దీర్ఘశాంతాన్ని, కృపాతిశయాన్ని, ఆయన ఉపకారమును, ఆయన క్రియలు వెల్లడి చేసేవిగా ఉంచి ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయమున నీవు కూడా రక్షించబడినావు, ఆ ప్రభు యొక్క క్షమాపణ పొందినావు, ఆ ప్రభు యొక్క వాత్సల్యతను పొందినావు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ హిస్ వర్క్స్ ఆఫ్ గుడ్నెస్. ఆయన యొక్క మంచి, ఆయన దయాదాక్షిణ్యములతో నింపబడిన క్రియలను బట్టి ఇటువంటి గొప్ప మేలు నువ్వు కూడా పొందిన దానవుగా ఉంటున్నావు. కాబట్టి ఆ దేవుని యొక్క క్రియలు, ఇట్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ హిస్ మైటీనెస్. ద సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ హిస్ గుడ్నెస్. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన 145:11 చదువుదాం. కీర్తన 145:11. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలచును. మూడవదిగా మనం చూసినట్లయితే ఇట్ ఇస్ ద వర్క్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. కాబట్టి ప్రియమైన సోదరి దేవుని క్రియలు ఆయన యొక్క మహత్యమును తెలియజేసేవిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన క్రియలు దేని తెలియజేస్తూ ఉంటున్నాయండి? ఆయన యొక్క రాజ్యం ఎంత బలమైనదో, ఆయన రాజ్యం ఎంత శక్తి కలిగినదో, ఆయన రాజ్యం ఎంత శాశ్వతమైనదో, ఆయన రాజ్యం ఎంత ప్రభావం కలిగినదో ఆయన క్రియలు వెల్లడి చేసేవిగా ఉంచి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించనంటున్నాడు. ఆయన రాజ్యము దేవుని రాజ్యం. ఆ రాజ్యము నిరంతరము నిలిచేటువంటి రాజ్యం. ఆ రాజ్యం ఎదుట ఏ మానవుడుగా, ఏ రాజు కానీ, ఏ రాణి కానీ, ఏ మినిస్టర్ కానీ, ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ నిలవలేరు. అలాంటి రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్థాపించిన వాడు, భూమి మీద ఆయన స్థాపించబోతూ ఉన్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి ఆయన రాజ్యంలో నీవు నేను చేర్చబడిన వారముగా ఉంటున్నాం. ఆయన రాజ్యంలో ఉన్నాం. ఆయన రాజ్యం ఎదుట నిలబడగలిగిన శక్తి ఏ రాజ్యానికి కూడా లేనే లేదు. అందుకని దేవుని వాక్యంలో, ప్రకటన గ్రంథంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. చూడండి, దానికంటే ముందు కీర్తన 48వ కీర్తన 4, 5, 6 వచనాలు మనం చదువుదాం. కీర్తన 48, 4, 5 రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వనకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. కాబట్టి దేవుని రాజ్యం ఎదుట ఇతర రాజులు, రాజ్యాలు ఎలాగుంటాయో ఇక్కడ తెలియజేయబడుచు ఉంటున్నది. రాజులు ఏకముగా కూడి వచ్చినారంట, దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారంట, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారంట. వారిలో ఏం కలిగిందంట? వనకును, ప్రసవించు వేదన, స్త్రీ యొక్క వేదనయు వారికి పట్టిందంట. అంటే దేవుని రాజ్యమును చూసి వారెంత భయపడిపోయారో చూడండి. ఎంత ఆయన రాజ్యం ప్రభావమైనదో, శక్తి కలిగినదో, ఎలా ఉందో వారు చూశారో చూడండి. అందుకని ప్రకటనలో కూడా ఇలాగ రాయబడింది. ప్రకటన 21:24. ప్రకటన 21:24. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 24. ప్రకటన 21:24 అందరం కలిసి చదువుదాం. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. కాబట్టి ఏ రాజు కూడా ఈ రాజ్యం ఎదుట నిలబడలేడు. ప్రతి రాజు ఈ రాజ్యం కింద ఉండవలసిందే, తమ మహిమను ఈ రాజ్యంలోనికి తీసుకొని రావాల్సిందే తప్ప వారి రాజ్యం ఎదుట నిలవలేరు. వారు దీన్ని జయించడానికి వారికి శక్తి ఏమాత్రము చాలదు. కాబట్టి రాజ్యం ఎంతో శక్తి కలిగినది, ఎంతో ప్రభావమైనది, అది మహిమతో నింపబడిన రాజ్యం. అంతేకాదు, ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే కీర్తన 145లో చూడండి, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలచును. కాబట్టి దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అది తరతరములు నిలిచే రాజ్యం. దాన్ని కొట్టివేయగలిగిన వాడు, దాన్ని తీసివేయగలిగిన వాడు, దాన్ని పడగొట్టగలిగిన వాడు ఎవరు కూడా లేనే లేరు. అలాంటి రాజ్యము మన దేవునిది. అలాంటి రాజు మన ప్రభు, రాజుకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సమస్తమును తన అధికారము కింద ఉంచుకునేటువంటి రాజు. కాబట్టి ప్రియమైన సోదరి ఆయన అలాంటి పరిపాలన,
ఇప్పుడు ఆయన అదృశ్యుడిగా జరిగిస్తూ ఉంటున్నాడు. ఆయన ఒక దినమున మన ప్రత్యక్షంగా ఈ భూమి మీద అలాంటి పరిపాలన ఆయన ఒక దినమున చేయనంటున్నాడు. కాబట్టి అలాంటి రాజ్యంలో నీవు నేను ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యములో మనం ఉన్నాం. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, మిమ్మల్ని అంధకార సంబంధమైన క్రియల నుంచి ఆయన అధికారం నుంచి విడిపించి క్రీస్తుకు ఒక రాజ్యముగా, దేవునికి రాజ్యముగా ఆయన చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము అలాంటి శాశ్వత రాజ్యంలో ఉన్నాం. అలాంటి బలమైన రాజ్యంలో మనం ఉన్నాం. అలాంటి బలమైన రాజు కింద మనం ఉంటున్నాం. కాబట్టి మనల్ని ముట్టుకొనగలిగిన శత్రువైన రాజులు ఎవరు కూడా లేనే లేరు. ఏ శత్రువు కూడా మనల్ని సమీపించలేడు. అలాంటి బలమైన రాజ్యంలో నీవు నేను ఉంటున్నాం. కాబట్టి అందుకనే సైతానుడు మనల్ని ముట్టుకొనలేడు, లోకం మనల్ని ముట్టుకొనలేదు, ఏ మానవుడు మనల్ని ముట్టుకొనలేడు, ఏ శక్తి మన మీద అధికారం చెలాయించలేదు. ఎందుకంటే నీవు నేను భూరాజుల కింద లేం, మనం వీఆర్ అండర్ ద హెవెన్లీ కింగ్. కాబట్టి పరలోక రాజ్యం, ఆ రాజ్యంలో నీవు నేను ఒక వారసులుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి, అందుకని ఆ రాజు యొక్క క్రియలు మన జీవితంలో ఆయన జరిగించి మనల్ని భద్రపరిచి కాపాడి నడిపించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. తర్వాత చూడండి, 4వదిగా కీర్తన 145 14వ వచనం నుంచి మనము 18వ వచనం వరకు మనం చదువుదాం. కీర్తన 14-15 వచనాలు మనం చదువుదాం. కీర్తన 14-15, 145, 14-15. యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుతావు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి ఇక్కడ 4వదిగా we can see the works of his love. ఆ దేవుని యొక్క అంటే అన్చేంజింగ్ లవ్, మార్పు చెందని దేవుని యొక్క ప్రేమ క్రియలు ఇక్కడ దావీదు వివరించుచూ ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, ద వర్క్స్ ఆఫ్ హిస్ మైటీనెస్, తన శక్తి కలిగిన కార్యాలు, మహాత్యముతో భీకరమైన కార్యాలు. ద వర్క్స్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఆయన మహాదయాలుత్వం బట్టి జరిగించిన క్రియలు. ద వర్క్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అండ్ ఏ మైటీ కింగ్డమ్, ద ఎవర్లాస్టింగ్ కింగ్డమ్, ఆయన శాశ్వత రాజ్యాన్ని బట్టి, ఆయన రాజ్యమును బట్టి, ఆయన రాజ్య మహోన్నత ప్రభావం బట్టి జరిగించే క్రియలు. 4వదిగా ఇస్ వర్క్స్ ఆఫ్ అన్చేంజింగ్ లవ్, దేవుని యొక్క మార్పు చెందని క్రియలు, అంటే ప్రేమను బట్టి జరిగించే క్రియలు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ప్రభు చూడండి, పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కాబట్టి మన ప్రభు, ఆయన ప్రేమ మారనిది, మార్పు చెందనిది. అందుకనే నీవు నేను ఆయన రక్షించినాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం తిరిగి పడిపోయినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోవడం లేదు. వీరి పనికిమాలిన వారు, ఏమాత్రం ఉపయోగపడరు, వీరి జీవితమే ఇంత, వీరి మనస్సు ఎంత, వీరి శరీరమే ఇంత అని ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళపోలేదు. కానీ ఆయన మనల్ని ప్రేమించుతూనే ఉన్నాడు. మార్పు చెందని ప్రేమ చేత ఆయన నిన్ను నన్ను ప్రేమించుతూనే ఉన్నాడు. తండ్రి వలె ప్రేమించున్నాడు. ఆయన మనల్ని ఆయన గద్దించైనా శిక్షించైనా తిరిగి తన యొద్దకు మనల్ని సమకూర్చుకునే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి నీవు నేను అనేక మార్లు పడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని లేవనెత్తిన దేవుడుగా ఉంచి ఉన్నాడు. పడిపోయిన స్థితిలో అలాగనే మనల్ని ఆయన ఉంచలేదు. అందుకని మీకా గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, నేను 7 మార్లు పడిపోయినాను, నేను తిరిగి లేస్తానని అంటున్నాడు. కారణం ఏంటి అంటే ద లవ్ ఆఫ్ మై గాడ్ ఈజ్ అన్చేంజింగ్ లవ్. నా దేవుని యొక్క ప్రేమ మారనిది, మార్పు చెందనిది. ఆయన నన్ను ప్రేమించుతూనే ఉన్నాడు. ఆయన నన్ను క్షమిస్తాడు, నన్ను కడిగి పవిత్రపరుస్తాడు, శుద్ధినిగా చేస్తాడు, నన్ను లేవనెత్తువాడు ఆయనే. నేను కృంగిపోయినప్పుడు నన్ను ఆయన అలాగే విడిచిపెట్టలేదు. నేను ఈ పాప దుఃఖం చేత అలాగే ఉండిపోయినప్పుడు, అలా నింపబడినప్పుడు నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఏం చేస్తాడంట, ఆయన కృంగి వారందరినీ లేవనెత్తిన వాడిగా. బాధల చేత, చింత చేత, దుఃఖం చేత, రకరకాలైన పరిస్థితుల చేత దేవుని బిడ్డలు కృంగిపోయినప్పుడు ఆయన వారిని అలాగే కృంగిపోయిన స్థితిలో ఆయన ఉంచడం లేదు. వారిని ఉజ్జీవింపచేసి తన ప్రేమ చేత వారిని ఆదరించి, ధైర్యపరిచి, స్థిరపరిచి ఆయన లేవనెత్తిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన జరిగించిన క్రియలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆ దేవుని యొక్క మార్పు చెందని ప్రేమను వెల్లడి చేసేవిగా ఉంటున్నాయి. ద వర్క్స్ ఆఫ్ హిస్ అన్చేంజింగ్ లవ్. తర్వాత 5వదిగా
కీర్తన 145 15వ వచనం నుంచి మనము చదువుదాం. కీర్తన 115. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించు వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే యెహోవా భక్తులందరినీ ఆయన నాశనము చేయును. కాబట్టి ఇక్కడ చదివిన ఈ మాటలన్నీ ఒక్కసారి క్లుప్తంగా మనం ఆలోచించినట్లయితే వీ కెన్ అండర్స్టాండ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వము వీటన్నిటిలో బయలుపరచబడేదిగా ఉంటున్నది. సో 5వదిగా దేవుని యొక్క క్రియలు మనం ఎలా వివరించవచ్చు అంటే ద వర్క్స్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వాన్ని బట్టి జరిగించే క్రియలు. చూడండి, సర్వజీవులు కన్నులు నీ వైపు వచ్చున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదువు. ఎలాగ చెప్పగలం? తగిన కాలమందు నీవు ఆహారం ఇచ్చుదు అని ఎంతో కాన్ఫిడెంట్గా దావీదు ఇక్కడ పలుకుతూ ఉంటున్నాడు. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ కాన్ఫిడెన్స్? ఈ భరోసాకు కారణం ఏంటి, ఆధారం ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నమ్మకత్వమే. అందుని బట్టి దావీదు ఇలా చెప్పగలుగుతున్నాడు, నువ్వు తప్పకుండా వారి మొరను ఆలకిస్తావు, వారి అక్కర్లు తీరుస్తావు, వారికి ఆహారం ఇస్తావు, నీ గుప్పిలిప్పి వారి కోరికలు తీరుస్తావు, వారిని తృప్తిపరుస్తావు, వారి మొరను ఆలకిస్తావు, వారికి సమీపంగా ఉంటావు, తప్పకుండా వారిని కాపాడి భద్రపరుస్తావు అని దావీదు అంటున్నాడు. ఇలాంటి క్రియలన్నీ ఎందుకు జరుగుతాయంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన బిడ్డలను విడిచిపెట్టువాడు కానే కాదు. తన నమ్మకత్వం బట్టి ఆయన వారి ఎడల ఈ క్రియలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎంతైనా వారు ఆయన వైపు కన్నులెత్తి చూడగలుగువారుగా ఉండగలుగుతున్నారు. ఎంతైనా సన్నిధిలో మొరపెట్టుకొనగలుగుతున్నారు. ఎంతైనా ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉండగలుగుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ఆయన నమ్మకత్వాన్ని బట్టి దినదినము మన జీవితంలో ఆయన అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, మన మొరను ఆలకిస్తున్నాడు, మనల్ని విడిచిపెట్టడం లేదు, మన యొక్క అక్కర్లు తీరుస్తున్నాడు. మనం ఆయన వైపు ఎదురు చూసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబిస్తూ ఉంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానములు నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఆయన మన పక్షంగా అనేకమైన కార్యాలు ఆయన జరిగించుతూనే ఉంటున్నాడు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే నీవు నేను మంచివారమని కాదు, గొప్పవారమని కాదు, కేవలం తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన మన జీవితంలో గల బలమైన కార్యములు జరిగించున్నాడు. అందుకని 2వ తిమోతికి రాస్తూ పౌలు ఇలాగన్నాడు. 2 తిమోతి చాప్టర్ 2, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ తిమోతి 2:13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏదియూ చేయలేడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, అనేక సార్లు నేను అపనమ్మకస్తులం, దేవునికి నమ్మదగిన వారముగా ఉండలేకపోయినాం. అయినా కానీ మన దేవుడు మాత్రం ఆయన అపనమ్మస్తుడా ఉండలేదు. ఆయన నమ్మదగిన వాడుగానే మన జీవితంలో ఉంటూ వచ్చినాడు. కాబట్టి వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద వర్క్స్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. కాబట్టి ఆయన క్రియలను మనము ఆయన నమ్మకత్వాన్ని బట్టి మన జీవితంలో జరిగించిన క్రియలన్నీ మనము దినదినము అనుభవించుతూనే ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని క్రియలు దావీదు ఈ 5 విధాలుగా ఆయన వివరించుచూ ఉంటున్నాడు. ద వర్క్స్ ఆఫ్ హిస్ మైటీనెస్, ద వర్క్స్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ద వర్క్స్ ఆఫ్ హిస్ కింగ్, ద పవర్ఫుల్ కింగ్డమ్, ద వర్క్స్ ఆఫ్ హిస్ అన్చేంజింగ్ లవ్, ద వర్క్స్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి ఆయన శక్తితో చేసిన ఆయన శక్తిని బట్టి నేను నా జీవితంలో జరిగించే క్రియలు, ఆయన మహాదయాళుత్వాన్ని బట్టి నేను నా జీవితంలో జరిగించే క్రియలు, ఆయన రాజ్య మహాప్రభావాన్ని బట్టి నేను నా జీవితంలో జరిగించే క్రియలు, ఆయన మార్పు చెందని ఆయన ప్రేమ చేత మనలో నీలో నాలో జరిగించే క్రియలు, ఆయన తన నమ్మకత్వాన్ని బట్టి నీలో నాలో జరిగించే క్రియలు, ఇవన్నీ ఏం చేయాలో తెలుసా? కీర్తన 145లో దావీదు అంటున్నాడు 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవి. ఈ క్రియలన్నిటిని బట్టి నువ్వేం చేయాలంటే దేవునికి హృదయమారా నువ్వు ఆరాధనాస్తుతులు చెల్లించాలి.
ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన హృదయమారా నీవు ఆరాధనలు ఆయనకు చెల్లించాలి. అందుకనే కీర్తన 145లో దావీదు చివరిగా ఇలాగంటున్నాడు. 21 వచనం అందరం కలిసి చదువుదాం. 145 కీర్తన 21 వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. కాబట్టి ఉదయకాల సమయం నా ప్రియమైన సోదరి సోదరుడు, నీవు నేను కూడా దావీదు వలె నా నోరు యెహోవాను స్తోత్రము చేయును అని చెప్పగలగదా? కాబట్టి దేవుడు ఎన్ని గొప్ప కార్యములు నీలో జరిగించిన, ఆయన క్రియలు ఎంతో మహాప్రభావం కలిగినవి, దయాళత్వంతో నింపబడినవి, ఆయన రాజ్య మహాప్రభావంతో నింపబడినవి, మార్పు చెందని ప్రేమతో నింపబడినవి, ఎంతో నమ్మకత్వముతో జరిగించే క్రియలుగా ఉంటున్నాయి. ఈ క్రియలన్నీ నీ పక్షంగా ఆయన జరిగించుచుండగా, ఈ క్రియలన్నీ ఎలాగైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులుగా ఉంటున్నాయో, అదేవిధంగా నీవు నేను కూడా ఆయనకు ఈ క్రియలను బట్టి స్తోత్ర గానములు చేసి ఆయనను ఆరాధించి మహిమపరుచుదాం. అలా చేయుటకు ప్రభు మనందరికీ సహాయపడను గాక.